చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకి రాష్ట్ర సంపదని ఏ రకంగా దోచిపెట్టాలనేటువంటి ఏకైక జయంతో పనిచేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, నేను ఒకటే అడుగుతున్నా, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజల కోసం, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల కోసం ఇటు మెడికల్గా, ఇటు ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, మళ్ళీ అన్నిటికన్నా మించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమందికి వైద్యం అందించేటువంటి ఒక గొప్ప ఆశయంతో తీసుకొచ్చినటువంటి ఆ 17 మెడికల్ కళాశాలల్ని ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాటిని పీపీపీ అంటే కార్పొరేట్ వర్గాలకి దోచిపెట్టడం అని అర్థం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలందరూ కూడా వ్యతిరేకించవలసినటువంటి హిస్టారికల్ ఆవశ్యకత ఈ రోజున వచ్చింది. కాబట్టి మీ అందరికీ కూడా ఒక దళిత ఎంపీగా, దళిత సీనియర్ నాయకుడిగా రాష్ట్రంలో ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు నాయుడిని, దమ్ముంటే మీరు ఈ పీపీపీ మోడల్లో కానీ మీరు ముందుకెళ్తే రాష్ట్రం నిజంగా కల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక్క విషయం మీరు మాత్రం మర్చిపోవద్దు, ఇది రాష్ట్రం పేద ప్రజలు 80% బీసీలు, ఓబీసీలు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా నివసించేటువంటి రాష్ట్రం, మీ ఒక్కలే ఉండేటువంటి రాష్ట్రం కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ యొక్క డెసిషన్ని మార్చుకుని పీపీపీని రద్దు చేసి ప్రభుత్వం తరఫున ఈ కాలేజీలన్నీ కూడా మీరు కట్టడాలు చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మెడికల్ సీట్లు ఇవ్వాలి. దీనివల్ల ఇంకొక ప్రత్యేకమైనటువంటి నష్టం ఈ బీసీలు, ఎస్సీలకి రిజర్వేషన్ లేకోకుండా పోతుంది. రిజర్వేషన్ లేకోకుండా మెడికల్ సీట్లు ఓన్లీ ధనిక వర్గాలకే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మనమందరం కూడా వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలు ఎంతోమంది మాజీ శాసనసభ్యులు, మా యొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈ రోజున గొంతెత్తి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఒక మాట మీద మనమంతా ముందుకెళదాం. ఈ పీపీపీని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం ప్రక్షాళన అవుతుంది, ఇప్పటికే డీస్టెబిలైజ్ అవుతుంది. అందుకే మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండో అంశం, మా పెద్దలు మా బోని సత్యనారాయణ గారు, బోని శివ మాట్లాడుతున్నట్టు మన యొక్క విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దామని చూస్తున్నాడు. ఎంత దారుణం అంటే సుమారు 450 కోట్ల రూపాయలతో దళితులు, పేద వర్గాల కోసం విజయవాడ నడిబొడ్డు కట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ప్రైవేటైజ్ చేస్తే మాత్రం మొత్తం ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని కూడా నేను చెప్తున్నా. ప్రభుత్వాన్ని కూల్చేసే రోజు కూడా వస్తుందని చెప్తున్నా. మీరు దానికి సిద్ధమైతే అలాంటి పనులు చేయండి అని మీ అందరికీ కూడా నేను సవాలు చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా, మేమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ విషయాల్లో పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పెద్దలు మా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ డాబా గార్డెన్స్లో దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని, పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని మెడికల్ కాలేజీల ఎత్తి చూపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, భారతదేశంలో అందరూ కూడా కనువిప్పు చేయాలని చెప్పేసి మన ఎస్సీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మన పెద్దలు రాజ్యసభ మెంబరు గొల్ల బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే, ఏదైనా ఒక కమ్యూనిటీలోని ఒక 10 డాక్టర్లు కానీ, 20 ఇంజనీర్లు కానీ, 30 లాయర్లు కానీ ఉంటే ఆ కమ్యూనిటీ వైపు ఏ అక్కడ కులాల వారైనా సరే
ఎవడైనా సరే ఎంత పెద్దవాడైనా సరే కన్నెత్తి కూడా చూడలేడన్నమాట ఆ కమ్యూనిటీ వైపు. అంటే ఆ కమ్యూనిటీకి ఆ పేద వర్గ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారందరికీ చదువును దగ్గర చేయాలని చెప్పేసి ఒక భావన, సంకల్పం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వెళ్ళింది మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే 17 మెడికల్ కాలేజీలు, ఎంతోమంది పేద విద్యార్థులకి డాక్టర్లు చేయాలని ఒక తపన, ఒక ఆకాంక్ష. ఆ తపనని ఈరోజేమో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాల రాస్తా ఉన్నారు. ఎంత బాధాకరం ఈరోజు ఇలాంటి నాయకుల వల్లే భారతదేశం ఇంకా ఉన్నత స్థాయి వాళ్ళేమో ఉన్నత స్థాయికి వెళ్తా ఉన్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతా ఉన్నారు. సిగ్గుండాలి నిర్మలా సీతారామన్ కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఇలాంటి చంద్రబాబు నాయుడిని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే 6 people's wealth is equivalent to 60 crores of people wealth in the India అంట. అంటే 6 దగ్గర ఉండే ఆస్తులు 60 కోట్ల మంది దగ్గర ఉండే ఆస్తులకి సరిసమానం అంట ఈ భారతదేశంలోని. అంటే ఇంకా గొప్పవాడిని చేద్దామనా చంద్రబాబు నాయుడు, నువ్వు సిగ్గులేదా నీకు అని మేము చెప్తామన్నమాట. అలాగే ఇప్పుడు మా శివరామకృష్ణ గారు చెప్పారు, ప్రైవేటైజ్ చేస్తారంట, బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రైవేటైజ్ చేస్తారంట. ఎంత అంటే ఏదైనా చేసుకో, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్, ఈజ్ అ రోల్ మోడల్, ఈజ్ అ ఐకాన్ ఫర్ ద పూర్ పీపుల్, యంగ్స్టర్స్. ఎంతో మందికి దళితులనే కాదు అన్ని వర్గాలకి కూడా దేవుణ్ణి మా దేవుడి గదిలో పెట్టుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మా గుండెల్లో పెట్టుకుంటాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టి చేస్తే చేతకాగా నీ ప్రభుత్వం అది కూడా ప్రైవేటైజ్ చేద్దామని చెప్పేసి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళేలా చేస్తావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తామన్నమాట. ఇవన్నీ మానుకోవాలి. ఏదైనా సరే నీ పతనం దారి తీస్తా ఉంది. మా గొల్లబాబురావు గారు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కాదు ఎస్సీలు, భారతదేశం ఎస్సీలు అందరూ కూడా ఈ విషయాన్ని మీద తిరగబడతారన్నమాట. నువ్వు మోకాల మీద ఉండి క్షమాపణ చెప్పే రోజు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గట్టిగా. ఈరోజు విశాఖపట్నం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా విశాఖపట్నం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోన్ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా పెద్దలు గొల్ల బాబురావు గారి ఆధ్వర్యంలో, సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, మహిళా లీడర్సు, మాజీ మేయరు అందరి సమక్షంలో 100 కొద్ది ప్రజానికంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియపరచడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచాలని మరి మిమ్మల్ని కవరేజ్ చేయడానికి పిలిచి మరి మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఎంత దుర్మార్గం అంటే 17 మెడికల్ కాలేజీలు ప్రారంభం చేస్తే మెడికల్ సీట్లు ఒక పార్టు, కానీ ఆ 17 మెడికల్ కాలేజీల్లో కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందే ప్రక్రియ అది. ఈరోజు కేజీహెచ్లో కొన్ని వేల మంది ఎలాగైతే మన రాష్ట్రం వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఎలాగైతే వైద్యం చేయించుకుంటున్నారో అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది. ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యం విషయంలో ఒక జాగ్రత్త ఉండాలి, దానికి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయంతో దీన్ని పీపీపీ పద్ధతిలో పెత్తందారుల్ని కట్టబెట్టాలని చూస్తున్నటువంటి విధానాన్ని తక్షణం రద్దు చేసుకోవాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు తిరగబడి మీ మీదకి ఉధృతంగా వస్తారు అన్నది మాత్రం మర్చిపోవద్దు. ఇది సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి, మీరు ఏ రకంగానే తీసుకోండి. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిధులతోనే కన్స్ట్రక్షన్ చేసి నడిపించాలి. భావి తరాలకి, అంటే మన తరం కాదు, మన తరాలకి అవి గుర్తుండిపోయేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి సూటిగా మీకు చెప్తూ ఉన్నాం. ఒక వార్ ధర్నా ముఖ్య నాయకులు గొల్లబాబురావు గారు, అలాగే మల్ల విజయప్రసాద్ గారు,
వాసుపల్లి గారు, ముల్లప్పరావు గారు, దేవన్ గారు వీళ్ళందరూ కోఆపరేషన్ వల్ల ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయింది. అయ్యా, కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, విజ్ఞప్తి, మీరు చేస్తున్నవన్నీ తప్పులు. 17 మెడికల్ కాలేజీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఎంతోమంది పేద ప్రజలు వైద్యం పొందుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఎంతోమంది స్టాఫ్ నర్సీపట్నం నుంచి విశాఖపట్నం రావాలంటే ఈ మధ్యలోనే ప్రాణం పోద్ది. అటువంటిది దూరదృష్టితో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్, 108 ఇలా ఎన్నో సంక్షేమం, నువ్వు 6 పథకాలు పెడితే ఒక్క పథకం కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మేము ఫైట్ చేసిన బస్సు పేద ప్రజలకు వేస్తావు, అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు పీపీపీని రద్దు చేయండి. గవర్నమెంట్ పేద ప్రజలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, స్టాఫ్ నర్సులు అవుతారు, ఎంతోమంది లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ అనుకోండి, మీరేమనుకోండి. ఇంకా పెద్ద పెద్ద రాష్ట్ర రోగాలు ఇవన్నీ చేస్తాం, మీ ఇంటి మీద కూడా వచ్చి దౌర్జన్యం చేస్తాం, ధర్నాలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, మీరు న్యాయంగా ఈవీఎంల ద్వారా గెలిచారో ఎలా గెలిచారో మాకు తెలియదు, కానీ మీరు మంచిగా గెలిచి ఉంటే ఈ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో ఉంచండి. పేద ప్రజలకి వైద్యం అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, పేద ప్రజలు డాక్టర్లు అవుతారు.